హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే క్లీనింగ్ మోటివేషన్ అండి. నిజంగానే చెప్తున్నాను కదా, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేశాను, అదంతా కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ముందైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. బార్డర్ అయితే వేసేసాను. బార్డర్ వేసిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ఈరోజు చుక్కలు లేకుండానే డిజైన్గా వేస్తున్నానండి. కొద్దిగా కిందికి వేసింటే ఇంకా చాలా బాగుండేది. కొద్దిగా పైకైతే వేసాననమాట. కొద్దిగా అంటే కిందికి వేసింటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. నేను ఇలా వేసిన దాన్ని రిషమ్మ ఎలా చేసిందో లాస్ట్లో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్లో క్లీనింగ్ మోటివేషన్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, పూజా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయండి. ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీషో హాల్ కూడా ఉందండి. చెక్ చేసి చూసారు అంటే మీషో హాల్ ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టానన్నమాట. మీకు నచ్చింది చూసి మీషో హాల్లో ఆర్డర్ చేసుకోవాలంటే జెన్యూన్ రివ్యూ ఇచ్చానండి. మీకు యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి సింపుల్గా ఉండడానికి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి ప్లేలిస్ట్ అయితే యాడ్ చేశానండి. మీషో హాల్ అని ఉంటుంది. చెక్ చేసి చూడండి. నచ్చిన ప్రోడక్ట్ అయితే ఈజీగా కొనేయచ్చు అనమాట. జెన్యూన్ రివ్యూ అండి. బాగలేకపోయినా బాగుంది అని చెప్పే రకం అయితే కాదు. చూడండి, నచ్చితేనే పర్చేస్ చేయండి. రివ్యూస్ కూడా ఉంటాయి మనకు మీషోలో. రివ్యూస్ కూడా చెక్ చేసి ఒకసారి వీడియో చూసిన తర్వాత అయినా సరే చెక్ చేసి ఒకసారి రివ్యూస్ కూడా పర్చేస్ చేయండి. డ్రెస్సెస్ ఉన్నాయి, కిచెన్ టూల్స్ ఉన్నాయి. అంటే మనకు సంబంధించినవి ఏవైనా గ్రాసరీస్ అంటే గ్రాసరీస్ ఆర్గనైజేషన్ కానీ ఇలా మొత్తం కూడా ఉన్నాయన్నమాట. కిచెన్కి సంబంధించినవి వీడియోస్ మన ఛానల్లో చెక్ చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టానండి, అవి కూడా చూడండి. మిషన్కి మామూలుగా స్టిచ్చింగ్ మిషన్కి మోటార్ బిగించుకుంటాం కదా మనమైతే, అది దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్పాను. స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో యూజ్ అవుతుందండి. దానికి ఇప్పటికి కూడా 50K ప్లస్సే వ్యూస్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే 300 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఆ ఒక్క వీడియోకి. ఇప్పటికీ డైలీ 100 వ్యూస్ అన్నా వస్తూ ఉంటాయన్నమాట. ప్లేలిస్ట్లోనే స్టిచ్చింగ్ వీడియోస్ అని చూసారంటే, ఆన్ చేశారంటే అందులోనే ఉంటుందన్నమాట. థర్డ్ వీడియోనో సెకండ్ వీడియోనో ఉంటుంది. ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ మందారం పువ్వులైతే మా ఫ్రెండ్ అయితే పంపించిందండి. నైట్ అయితే ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. నాకైతే భలే అనిపించింది అనమాట. మందారం పువ్వులంటే నాకు చాలా ఇష్టం అండి. పటాలకి ఒక్కటి పెట్టినా కళ్ళొచ్చేస్తుంది. ఇంక ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇక్కడ రెండు అయితే పెట్టానండి. మంచిగా అనిపించింది నాకైతే, భలే ఉన్నాయి. రెండు అయితే పెట్టాను. ఇంకా బాగా ముద్దుగా అనిపించిందండి. ఎంత పూజా రూమ్ అయితే రియల్గా చూసేదానికి ఇలా వీడియో లైటింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, ఏమనుకోవద్దండి. అక్కడ భలే అనిపించింది నాకైతే. ఇలా నేను వాల్ హుక్స్ అవి పెట్టడం వల్ల కూడా చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. క్లీన్ చేసుకోవడానికి కానీ చాలా మంచిగా ఉందన్నమాట. చూసారు కదా, మొత్తం కూడా ఎంత బాగుందో, ముద్దుగా ఉందండి. నాకైతే భలే నచ్చేసింది. తర్వాత ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. నైట్ పండు నొప్పి ఉందని చెప్పేసి వాళ్ళు రూట్ కెనాల్ చేయాలి అని చెప్పారనమాట. నొప్పి అయితే అస్సలు పోవట్లేదండి. ట్యాబ్లెట్స్ కూడా మింగాను. 3 డేస్కి అయితే ఇచ్చారు ట్యాబ్లెట్స్ తీయమని. 3 డేస్కి ఇంకా చూసిన తర్వాత అయితే రూట్ కెనాల్ చేయించుకోవాలా వద్దా, నొప్పి తగ్గితే మాత్రం అవసరం లేదన్నారు. నొప్పి తగ్గకుండా ఉంటే చేయాలి అన్నారనమాట. చూడాలి. ఆ బాబాని మొక్కున్నానండి నేనైతే. నొప్పి అయితే అస్సలు 11:30కి మిడ్నైట్ 11:30కి లేచి ఏడ్చానండి నొప్పికి. అంత నొప్పిగా ఉంది నాకైతే. భలే నొప్పి అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నొప్పిగానే ఉంది. ఇంకా చూసారు కదా, పూజ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా రెక్క మందారం అని ఉంటుందన్నమాట. ఒక్కొక్క రెక్క మాత్రమే ఉంటుంది. ఆ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంటాయి. రెడ్డిష్ కలర్లో, చాలా రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఎంత బాగుంటుందో ఫ్లవర్ అయితే, నాకు భలే ఇష్టం అదైతే. ఇవి కూడా బాగున్నాయి కానీ దానంత లుక్ అయితే వీటికి రావండి. భలే రెడ్గా అనిపిస్తాయి పూలైతే. ఇవి కొద్దిగా కలర్ తక్కువనే చెప్పుకోవచ్చు, కానీ బాగున్నాయి. చూడండి పూజా మందిరం ఎంత బాగుందో. ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేసి రిషికి యూనిఫామ్ చూసారా, ఫస్ట్ డే అండి రిషి యూనిఫామ్ వేసుకొని వెళ్ళడము. దీపు అంటే వేసుకొని వెళ్తున్నాడు. తనకి
మీరు ముందు వీడియోస్లో అవి చూసింటే స్టిచ్ చేశాను నేనే అది యూనిఫామ్ అయితే. ఇంకా తను భలే మురిసిపోయిందనమాట. బాగా మంచిగా అనిపించింది. మమ్మీ వీడియో తీ మమ్మీ, మమ్మీ వీడియో తీ మమ్మీ అనేసి అడుగుతుందనమాట. చూసారు కదా తీస్తున్నానో లేదా అని చెప్పేసి డౌట్గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది తనే. మంచిగా అనిపించింది నాకైతే. చూడండి ఇద్దరు మమ్మీ ఇలా నిలబడతాను వీడియో తీయి మమ్మీ అనేసి దీపు అన్నాడనమాట. ఇంకా ఓకే అని చెప్పేసి తీశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది యూనిఫామ్ వేసుకోవడం వల్ల. ఫస్ట్ టైం కదా, లాస్ట్ ఇయర్ అంటే చిన్నపిల్లే అండి, నర్సరీ కాబట్టి వాళ్ళు యూనిఫామ్ అదంతా ఏం చెప్పలేదనమాట. ఇంక ఇక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ గ్యాస్ స్టవ్ మొత్తం గట్టు మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. నిన్న చికెన్ అదంతా నైట్ టైం చేశానండి, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం కూడా మార్నింగ్ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా ఇదంతా కూడా క్లీన్ చేసుకొని పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా, అవి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. క్వాలిటీ సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అవి కూడా నేను జస్ట్ అలా వెట్ క్లాత్ పెట్టేసి తుడిచేసాను. బాగానే ఉన్నాయండి, రీసెంట్గానే కదా నేను పెట్టుకుంది అక్కడ. చాలా బాగానే ఉన్నాయి, క్లీన్ డట్గా ఏం లేవన్నమాట. జస్ట్ పైన అలా దుమ్ము ఉంటే అది మాత్రమే క్లీన్ చేసుకున్నాను. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, మళ్ళీ ఎప్పటికప్పుడు తుడుచుకోకపోతే జిడ్డులాగా పట్టేస్తుంది. అందుకని చెప్పేసి తుడిచానమాట నీట్గా మొత్తం కూడా. 1 వీక్ ఒకసారి లేదు అంటే 10 డేస్కి ఒకసారి ఇలా తుడుచుకుంటే బాగుంటుందన్నమాట. చూసారు కదా మొత్తం కూడా గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఒక వర్క్ ఏదన్నా నేను చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు చేసుకుంటే నాకు గుడ్ ఫీల్ ఉంటుంది. అది కాకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా డిలే చేస్తూ వెళ్ళామంటే డిలే చేస్తే ఇంకా అది కూడా అలాగే ఉండిపోతుందండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు ఇంకా లేదు ఇలా కాదు తుడిచేసుకోవాలని చెప్పేసి ఇంకా పని పెట్టేసుకున్నాను, అయిపోయిందనమాట. ఇంకా ఫ్రీగా ఉంటుందన్నమాట, ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది మధ్యాహ్నం వంట చేసినా కూడా. ఇవి కూడా తీసానండి, ఇవైతే కింద పడ్డది. ఇంకా అంతా కూడా ఇక్కడ కూడా క్లీన్ చేశాను. ఇంకా బాక్సెస్ కూడా క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పేసి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారంటే ఆ ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ అది కొద్దిగా డర్టీగా ఉందని చెప్పేసి బాక్స్ అది మాత్రం ఇలా క్లాత్ పెట్టి తుడిచాను, తడి క్లాత్. తర్వాత నాకు ఇది ఒక అలవాటు అండి, గ్యాస్ స్టవ్ తుడిచిన వెంటనే టిష్యూతో నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మంచిగా కనిపిస్తుంది అనమాట. నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది, అందుకే క్లీన్ చేస్తున్నాను. అంటే వీడియో చేస్తున్నానండి, నార్మల్గా అయితే వర్క్ నాకు తొందరగానే అయిపోతుంది. ఇంక ఇలా వీడియో చేస్తూ తీయడం వల్ల కొద్దిగా లేట్ అయితే అవుతుంది, కానీ షూట్ చేశాను. అంటే కొన్ని వీడియోస్ చూస్తే కొన్ని మోటివేట్గా ఫీల్ అవుతామండి. ఇప్పుడు ఈ వర్క్ చూసారు కదా, మీకు కూడా ఏదైనా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా గుర్తొస్తుందనమాట. ఓహ్! మనకు కూడా ఈ వర్క్ ఉంది కదా అని చెప్పేసి. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్, టిప్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పటి వరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. ఇక మీదట కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, మంచి మంచి వీడియోస్ తీస్తాను. చూసారు కదా మొత్తం కూడా ఇంకా గ్యాస్ స్టవ్ ఎలాగో క్లీన్ చేశాను కదా అని చెప్పేసి పని కూడా పెట్టేసుకున్నాను, బాక్సెస్ క్లీన్ చేయడము. ఇవైతే మీషోలోనే తీసుకున్నాను, బెస్ట్ క్వాలిటీ అండి. ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీకు కావాలన్నా కూడా నేను కోడ్స్ ఇస్తాను. రివ్యూస్ చూస్తే ఏంటంటే మొత్తం కూడా క్లీన్ నమ్మకం అనేది ఎక్కడ సర్దేస్తున్నాను అనమాట, అందుకే షేర్ చేశాను. ఇంకంతా కూడా రీసెంట్గానే అండి నేను పెట్టుకున్నది కూడా ఇవి. 10 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా మంచిగా ఉంటాయి. మనం అది కాక మనము కిచెన్లో ఇంకా కుక్కర్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, ఆ జిడ్డు కూడా పడుతూ ఉంటుందన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్నారంటే మంచిగా బాగా ఫ్రెష్గా ఉంటాయి, మనకు ఒక ఫ్రెష్ ఫీల్ అనేది వస్తుందండి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బాక్సెస్ ఎక్కడొక్కడ పెట్టేశాను. కొన్ని గ్రాసరీస్ అయితే అయిపోయాయి, అవన్నీ కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఖాళీగా ఉన్నప్పుడైతే చేసేసుకుంటాను. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదా, అంట్లయితే ఉన్నాయండి, అవి కూడా క్లీన్ చేసేసుకుంటే నా వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఇంకా అది కూడా స్పైసెస్ బాక్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను, అది కూడా అక్కడే పెట్టుకుంటానన్నమాట. ఇక్కడ రిషి చూసారా, నేను ముగ్గు వేసానా కాసేపే అండి, ఇంకా ఇలా తయారైపోయిందనమాట. ఇలా చేసింది తను, బార్డర్కి అవన్నీ రంగోలీస్ ఎంత బాగా వేసిందో నాకైతే భలే అనిపించింది. అప్పుడప్పుడు ఇలా కొన్ని వదిలేయాలి, పిల్లల క్రియేటివిటీ కూడా బయటకు వస్తూ ఉంటుంది. నేను జస్ట్ మీరు ముందు వీడియో చూసినట్లయితే ముగ్గు స్టార్టింగ్లో
ఇప్పుడు చూడండి ఎలా చేసిందో. కలర్స్ అక్కడక్కడ చూడండి. ఎక్కడెక్కడ ప్లెయిన్‌గా ఉందో అక్కడంతా కలర్స్ ఫిల్ చేసేసిందనమాట. చూసారా? ఇక్కడ గూడా చూస్తూ ఉంటుంది నేను వేస్తూ ఉంటే. ఇంక అలాగే అలవాటయిందనమాట. అలా మనల్ని చూసి కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. ఎంత వేసిందంటే అంత వేసిందండి. బాగా అనిపిచ్చింది. ఇంక పిల్లల్ని కొన్ని చేస్తుంటే అలా వదిలేయాలి. కొన్నైతే అస్సలు టచ్ కూడా చేయనీయకూడదండి. అలా ఉంటాయి కొన్ని. అవే మనం చూసుకొని గమనిస్తూ ఉండాలనమాట. ఇంక ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.